5% hike in paddy procurement in 1 year is an excellent achievement. అదే విధంగా 2 సీజన్లో కూడా నీళ్ళు ఇవ్వగలిగినాం అని చెప్పి చాలా సంతోషిస్తున్నాము. ఓకే, వెరీ గుడ్. It's a joint effort, sir. My sub-collector was in charge చేసింది sir. Next sir. సార్ మనం దీంట్లో భాగంగా చాలా స్ట్రిక్ట్గా విజిలెన్స్ పెట్టాం సార్. అందులో వారు ప్రజాప్రతినిధులు బాగా సపోర్ట్ చేశారు సార్. పల్నాడు వి మస్ట్ హ్యావ్ స్టాప్ ఈజీలీ క్లోజ్ టు 5,000 మెట్రిక్ టన్ సార్. 1 లక్ష పేమెంట్ కూడా ఇచ్చిన్నాం సార్. నెక్స్ట్ సార్, తమరు చెప్పినట్లు మేము శాంక్షన్ ఇచ్చినాక జియోఎంఎస్ 7 ప్రకారం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను కలెక్టర్ లాగిన్ నుంచి ప్రొసీడింగ్ ఇచ్చాను. జియో 7లో రాష్ట్రీకి 30 రోజు గడుపులో తప్పకుండా వాళ్ళు పని మొదలు చేయాలి. కానీ ఆ ఇల్లు ఎప్పుడు కంప్లీట్ అవ్వాలి అనేది దానికి ఏదైనా అవధి డిసైడ్ చేస్తున్నాము సార్. బట్ ఇన్ నల్గొండ వీ హ్యావ్ మేడ్ అన్ అడిషనల్ ఫెసిలిటీ ఆఫ్ ఎస్ఆర్ఏ సార్, శాండ్ రీచ్ అసిస్టెంట్స్ ఉంటారు సార్. వాళ్ళు నియంత్రణ కమిటీ ఏదైతే ప్రైస్ కంట్రోల్ వాళ్ళు చేస్తారో వాళ్ళతో సంప్రదించి నిజంగా ఆ ఫలానా యజమాని దగ్గర ప్రొసీడింగ్ ఉందా లేదా అనేది అది చూసుకొని ఏ స్టేజ్లో కావాల్సిన శాండ్ని విడుదల చేస్తారు సార్. ఎంఆర్ఓ దీనికి ఓవరాల్ మానిటరింగ్ చేస్తారు సార్. నెక్స్ట్ సార్, ఇది మా మొత్తం కాన్స్టిట్యుయెన్సీ 2 BHK ప్రోగ్రెస్ సార్. 2 BHK మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే గౌరవ్ రాష్ట్ర జిల్లా గురించి మాట్లాడుతున్నాం. మనకు సాగునీటి వసతి ఎక్కువగా ఉంది. ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం, సకాలంలో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం. దాదాపు 150 కోట్ల డ్యూ మాత్రం ఉన్నది కూడా 2-3 డేస్లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మంత్రిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్లో ప్యాడీ పుట్టుకొని సాగలిగిన ఫస్ట్ సెక్టర్ మేనేజర్ రాజాబాయి నల్గొండ కాన్సెప్ట్లో తెరవడం జరిగింది స్టేట్లోనే. అలా నల్గొండ జిల్లాలో 3 జిల్లాల్లో కృషి చేస్తున్న 3 కలెక్టర్లను అభినందిస్తూ వారి టీం అందరినీ కూడా ప్రభుత్వం తరఫున, ముఖ్యమంత్రి గారి తరఫున, నా తరఫున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ అన్ని కార్యక్రమాలను, అది భూభారతి కానివ్వండి, రాజీవ్ వికాస్ కానివ్వండి, ఇంధనం ఎన్ను కానివ్వండి, మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నా, మేము పథకాలు ప్రకటించిన ఇంప్లిమెంట్ చేసి ప్రభుత్వానికి పేద ప్రజలకు సేవ చేసేది మీ చేతుల్లోనే ఉన్నది. కాబట్టి మీరందరూ ఇదే విధంగా కష్టపడుతూ మన నల్గొండ జిల్లాని తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేది మీరందరూ కూడా మాకు సహకరిస్తున్నందుకు, సహకరించాలని కూడా ముందు మేము ఎన్నో చెప్పని కార్యక్రమాలు, ప్రతిపక్షాల విమర్శల దోరికి అఫీషియల్ మీటింగ్లో పోం. కానీ మేము ఎప్పుడు కూడా సన్నబియ్యంతో ఇలా పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేము అడగకపోతే వాళ్ళే చెప్తున్నారు బియ్యంకి మంచి పని చేసిన దారు మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. ఇలా రాజీవ్ యువ వికాసం ఇలా వేలాది మంది యువకులకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించే విధంగా ఒక ఆలోచన తీసుకొచ్చడం. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతి 65 ఐటీలని ఈరోజు ఏ విధంగా మోడలైజ్ చేసి స్కిల్ వాళ్ళకు నేర్పించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాల విషయంలో చేసే కార్యక్రమం ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు. మేనిఫెస్టోలో పెట్టి ఏం చేస్తున్నాం, 200 రూపీస్ యూనిట్ కానీ 50 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచితంగా కరెంట్ ఇవ్వడే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ ఈరోజు మనం మాట్లాడుకున్న 5 కార్యక్రమాలు అందరూ మాట్లాడారు. మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నిన్ననే నేను కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఖమ్మంలో రివ్యూ చేసుకున్నాం. అక్కడ కూడా ఇదే విధంగా స్ఫూర్తితో బాగా పనిచేస్తున్నారు. ఇది అత్యవసరంగా ముఖ్యమంత్రిగా చర్చించుకుందామని వారు ఆదేశించడం జరిగింది. ఈ అత్యవసరంగా పెట్టుకున్న సమావేశమైనా సరే ఎమ్మెల్యేలు కొంతమంది ముందు అనుకున్న ప్రోగ్రాంతో రాలేకపోయినా చాలా మంది రావడం జరిగింది. అధికారులందరూ కూడా మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించి మీ జిల్లా కంటే తక్కువ గోడౌన్స్ ఉన్నాయి, మా దగ్గర క్లస్టర్స్ అవసరం ఉన్నాయి.
ఇన్ఛార్జ్ మినిస్టర్ కాబట్టి మీ మీద బాధ్యత ఎక్కువ ఉంటుంది. మీరు పొద్దున్న చేస్తే మీరు ఎప్పుడు కూడా క్రమం గురించి ఆలోచిస్తారు తప్ప నలభై గురించి పట్టించుకుంటారు. ప్రజల్లో మా దగ్గర ఏజీలో 90 మంది షార్టేజ్ ఉన్నారు. చూడండి ఆటలకి అడిగినప్పుడు 50 మంది ఇస్తాను రిపోర్ట్ చేయండి. మీరు తప్ప ప్రతి మీటింగ్లో మీరు అడిగితే కూడా మీరు ఇచ్చినాక మోడల్స్ కూడా మీ స్కూళ్ళల్లో పెట్టుకున్నారు. మా నల్గొండ కలెక్టర్ గారు స్కూళ్ళల్లో బయట గోడౌన్లలో బత్తాయి మార్కెట్లు స్టోర్ చేసుకున్నారు నల్గొండలో. అందుకని ఎక్స్ట్రా గోడౌన్స్ చేయాలని క్లస్టర్స్ చేయాలని ఏ రోజు కూడా మీరు మన 40-50 మంది అప్డేట్ చేస్తామని చెప్పి ఎక్కడైతే ప్యాడీ తప్పుందో అగ్రికల్చర్ డిమాండ్ జిల్లాలకి తీసుకొచ్చి నల్గొండ జిల్లాకి ఇవ్వాలని అగ్రికల్చర్ మినిస్టర్. ఎందుకంటే వాటర్ విషయంలో ధాన్యం కొనుగోలు విషయంలో బాంబమంత్రిగా ఉన్నాడు కాబట్టి మాకేం బాధ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి అన్ని చూసుకుంటారు. రోడ్ల విషయంలో దాదాపు ఇప్పటికే 1600-1700 కోట్ల రూపాయలు ఆర్ఎంపీ నుంచి హైయెస్ట్ ఉన్న జిల్లాకి ఇవ్వడం జరిగింది మొదటి సంవత్సరంలోనే. ఇక బాధ్యత ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీరు నల్గొండ మీదకే పోవాలి కాబట్టి హైదరాబాద్ పోవాలంటే మీరు ఎప్పుడైనా సరే మీలో ఇప్పుడే ఎక్స్ట్రా గోడౌన్స్ ఇచ్చి మా స్టోరేజ్ ఆలయం పుస్తకం కూడా మీరు హామీ ఇచ్చారు. మా నల్గొండలో చూసి ఇప్పుడు 2 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం పెరిగింది. సడన్ గా వర్షాకాలం ఈసారి ఎర్లీ మాన్సూన్ వచ్చేది. ఈ ధాన్యం తడిసిపోతే వాళ్ళు తీసుకోరు. కొందరు రైతులేమో కానీ లేట్ అయిన మిల్లర్ దగ్గర లేట్ అయినా సరే మనం స్టోర్ చేసుకోవడానికి తడవకుండా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి నా విషయంలో కూడా శ్రద్ధ చూపించాలని తెలియజేసుకుంటూ మరొకసారి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, మా నాయకులకు, 3 కలెక్టర్స్ ఆ టీం అందరినీ కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలం తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా మీటింగ్ పెట్టుకోవడం కానీ మరి నేను హాజరు కావడం కానీ జరుగుతుంది. సరే మా ప్రభుత్వం వచ్చి మన ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతుంది. నేను సరే ముందుగా నా సహచర మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా సమర్థవంతమైన రాజకీయ నాయకత్వం ఉంది. మరి మా అందరం కూడా కలిసి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పిలుపునిస్తూ మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఇన్ఛార్జ్ మంత్రి గారి నుంచి ఇక్కడ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో తెలియని వాళ్ళు ఉన్నారు. నేను మొదటిసారి ఎమ్మెల్యే కాకముందే ఆయన క్యాబినెట్ మంత్రి. మరి ఎంత సీనియర్గా ఆలోచన చేయండి. నీతికి, నిజాయితీకి, సమర్థతకి, సిన్సియారిటీకి, కమిట్మెంట్కి మారు పేరు తుమ్మల నాగేశ్వరరావు గారు. వారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి కావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి నుంచి నేనేం చెప్పనవసరం లేదు. యంగ్ అండ్ డైనమిక్ క్యారిస్మాటిక్ లీడర్. ఆయన R&B మంత్రిగా మరి చాలా సమర్థవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో కూడా మరి రోడ్లు వేయించడంలో దూసుకెళ్తున్న విషయం. అదేవిధంగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రీజనల్ రింగ్ రోడ్ తెలంగాణ చరిత్రలో నిలబడిపోతుంది. 22,000 కోట్లు మంజూరైనవి. దానికి ఆ మొత్తం ప్రాజెక్ట్ వల్ల ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మీకు కూడా నా అభినందన తెలియజేస్తూ మరి ఉమ్మడి నల్గొండ జిల్లా అధికారులు అందరితో మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని ప్రభుత్వం తరఫున మా సహచర మంత్రివర్యులు నా తరఫున కొన్ని స్పష్టమైన విషయాలను మీకు తెలియజేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ల నుంచి కింది స్థాయి వరకు కూడా మరి రాష్ట్రంలోనే దేశంలో మెరుగైన అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిందని చెప్పి నేను మనం చేస్తున్నాం. అవినీతికి ఆస్కారం ఉండదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీరందరూ కూడా, మనం అందరం కూడా 24 గంటలు అందుబాటులో ఉండాలి. పారదర్శకంగా మన పరిపాలన ఉండాలి. ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా, మంచి ఇమేజ్ వచ్చే విధంగా మీరందరూ ముందుకు పోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. అవినీతి కానీ ఎటువంటి మరి గవర్నెన్స్లో ఎవరు ఏమి పొరపాట్లు చేసినా ప్రభుత్వం పక్షాన నేను స్పష్టంగా హెచ్చరిస్తున్నా, అటువంటిది సహించేది ఉండదు. మరి ఎస్పీలు రానట్టుంది ఈ మీటింగ్కి. మరి కరప్షన్కి ఆస్కారం ఉండకూడదు. మనం నిరుపేదలకి, సామాన్య ప్రజానీకానికి నిరంతరం 24 గంటలు అందుబాటులో ఉండి ఒక పారదర్శక, నిజాయితీ పరిపాలన
అందించాల్సిన అవసరం ఉందని చెప్పి అధికారులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మరి ఈ విధంగా కాకుండా ఎఫిషియెంట్గా, కాంపిటెంట్గా, మరి పారదర్శకంగా మరి పనిచేయని అధికారులకు మాత్రం ఇబ్బంది పడుతుందని చెప్పి ఉమ్మడి నల్గొండ జిల్లాలో జిల్లా ఇన్ఛార్జిగా మంత్రి గారు, అదేవిధంగా మరి సహచర మంత్రులు వెంకటరెడ్డి గారి తరఫున చాలా స్పష్టంగానే మనం చేస్తున్నాం. మరి వచ్చేసారి మనం రివ్యూ చేస్తున్నప్పుడు జిల్లా జనరల్ అడ్మినిస్ట్రేషన్ విషయం కూడా మాట్లాడుకుందామని చెప్పి నేను ఇన్ఛార్జ్ మంత్రివర్యులకి నేను నా సూచన ఇస్తున్నాను. వీ హ్యావ్ టు గో ఫర్ బెటర్ అడ్మినిస్ట్రేషన్, బెటర్ గవర్నెన్స్, కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్ ఇన్ కంబైన్డ్ నల్గొండ డిస్ట్రిక్ట్. ఐ థింక్ నోబడీ షుడ్ హ్యావ్ ఎనీ డౌట్ అబౌట్ దట్. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. గత కొంతకాలంగా ప్రజలకి సేవ చేసిన ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం ఎంతో కొంత అలసత్వం, అవినీతికి మరి అలవాటు పడ్డ విషయం కూడా మనం గమనిస్తున్నాం. ఆ విధంగా ఉండకూడదని చెప్పి నేను మీకు సవిధంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నాకున్న శాఖలు, నేను నిర్వహిస్తున్న శాఖలు ఇరిగేషన్ కానీ, సివిల్ సప్లైస్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, మరి అదేవిధంగా అధికారులు కానీ, మీడియా మిత్రులు కానీ ఎవరికి ఏ అబ్జర్వేషన్ ఉన్నా నా దృష్టికి తీసుకువచ్చుకున్నా మేము 24 గంటలు ఫోన్లో కానీ అందుబాటులో ఉంటాం. తప్పనిసరి తీసుకురండి. రాష్ట్ర వ్యాప్తంగా చేసే విషయాలు చివరికి చెప్తా. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇరిగేషన్ విషయాలు కానీ, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయాలు చేపడతామని చెప్పి ఈ సభాముఖంగానే మనం చేస్తున్నాం. మీ అందరి సహకారం కావాలి, ప్రజాప్రతినిధుల సహకారం కావాలి, అదేవిధంగా అధికారుల సహకారం, మీడియా ప్రతినిధుల సహకారం కూడా ఈ విషయంలో కావాలని చెప్పి మనం చేస్తున్నాం. మరి కొన్ని అంకెలు మీకు చెప్పాలి. ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత రివ్యూ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, తెలంగాణ రాష్ట్ర 10-11 ఏళ్ల చరిత్రలో కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు జరగలేదని చెప్పి వరిధాన్యం కొనుగోలు చెప్పి నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ మనం చేస్తున్నాం. మీకు కొన్ని అంకెలతో చెప్తాను. ఎందుకంటే కొంతమంది పెద్ద మనుషులు వేరే పని లేకుండా ఎక్కడో 10,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్లో, ఒక ప్రొక్యూర్మెంట్ సెంటర్లోనో, ఒక మిల్లోనో ఏదో ఒక ఇబ్బంది జరిగితే మరి దాన్ని ఫోకస్ చేస్తుంది. కానీ ఎంత ఈ ప్రభుత్వం మేము చివరి రైతు దగ్గర చివరి గింజ కొనుగోలు చేసే వరకు కట్టుబడిన విషయాన్ని మనం చేస్తూ మీకు కొన్ని ఫిగర్స్ తెలియజేస్తాను. 29 మే 2023 టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో మీడియా మిత్రులు నోట్ చేసుకోవాలి. 29 మే 2023 టిఆర్ఎస్ గవర్నమెంట్ లో యాసంగి పంటలో వరి ధాన్యం కొనుగోలు 47 లక్షల మెట్రిక్ టన్ను. నిన్న 29 మే 2025కి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోలు 67 లక్షల మెట్రిక్ టన్ను. 20 లక్షల మెట్రిక్ టన్నులు అదే తేదీ నాడు వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి అధికంగా కొనుగోలు చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. గతంలో ఇప్పుడు మరి ప్రతిమ కలెక్టర్ నేను చూడలే, నల్గొండ జిల్లా కలెక్టర్ చెప్పినట్టుగా పోయిన యాసంగి కంటే ఈ యాసంగిలో 47% ఎక్కువ పాడి ప్రొక్యూర్మెంట్ జరిగింది. అదేవిధంగా ఇంకొన్ని ఫిగర్ చెప్తాను. 29 మే 2023లో గత ప్రభుత్వం ఉన్నది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో రైతులకి పేమెంట్ చేసింది 3,600 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా. నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో యాసంగి పంటకి వరి రైతులు చేసిన పేమెంట్ 13,254 కోట్లు. అంటే అదే పంటకి, యాసంగి పంటకి అదే తేదీన గత ప్రభుత్వంలో 3,600 కోట్లు రైతులకు చెల్లిస్తే మన ప్రభుత్వంలో 13,256 కోట్లు ఇచ్చినామంటే
సుమారు 10,000 కోట్లు అదనంగా ఇచ్చినాం. అదేవిధంగా ఇరిగేషన్ కి సంబంధించి కూడా ప్రధానమంత్రి గారితో మంత్రి గారు సంప్రదించి ఇక్కడ ఉన్నటువంటి స్కీములు ఏ విధానం అయితే వాటిని కూడా కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జోడించి ముఖ్యంగా ఎస్ఎల్బిసి గ్రావిటీలో వచ్చే కృష్ణా జలాలను వాడుకునే దానికి ఈ టర్మ్లోనే ఉత్తమ్ గారి ఆధ్వర్యంలోనే వెంకటరెడ్డి గారి సూచన మేరకి తప్పకుండా ఎస్ఎల్బిసి పూర్తి చేసే శక్తి ఆ భగవంతుడు వీళ్ళిద్దరికి ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. దానివల్ల ఆనాడు ప్రారంభించిన ఎస్ఎల్బిసి రికరింగ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. అదే కామన్ పాయింట్ లో మనం గ్రావిటీలో నీళ్లు తీసుకునే అవకాశం వచ్చింది. అందుకని ఈ జిల్లా సర్వతోముఖాభివృద్ధి ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలని చెప్పి నాకు ఇంత ఉద్దండులు ఉన్నటువంటి ఈ జిల్లాకి నన్ను ఇన్ఛార్జిగా వేయటం, మీ అందరి సహకారంతో ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాన్ని అగ్రగామిగా ఉంచే అవకాశం మాకు దక్కటం మీ శ్రమ, మీ కష్టం, మీ యొక్క ప్రతిభ వల్ల ఈ జిల్లాకి రాష్ట్రానికి పేరు రావాలని చెప్పి జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నాం. కాబట్టి గతంలో మీకు ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ కానీ పైనుంచి ఏదైనా ఆదేశాలు ఇచ్చే ఆలస్యం కానీ లేదు, మంత్రుల దగ్గర నుంచి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అనునిత్యం ఫోన్లో అందుబాటులో ఉండే 2 మంత్రులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. మీకు ఏ సమస్య ఉన్నా మీ డిపార్ట్మెంట్లో వెంటనే తెలియజేయండి. జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వం వాటిని ఏమంటే పరిశీలిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి అధికారులు నిర్లిప్తంగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఏ అనుమానం వచ్చినా, ఏ సందేహం వచ్చినా, ఏ అవసరం వచ్చినా వెంటనే మీ జిల్లా కలెక్టర్తో మీరు సంప్రదించుకోవటం. అది ఎరువులు కావచ్చు, విత్తనాలు కావచ్చు, ప్రతి అంశంలో మీ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు ప్రధానమైనటువంటి వ్యక్తులను పిలిచాము ఈరోజు. అందుకని మా ప్రజాప్రతినిధులు కూడా కొత్తగా గెలిచిన రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆడిచ్చినటువంటి ప్రతి సూచన కూడా మీరు గమనంలోకి తీసుకోవాలి. ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ కు సంబంధించి ఆడ మాటే చివరి మాట. అందులో ఏదైనా తప్పు జరిగితే మీరు దాన్ని నిర్ణయం చేయండి. మంత్రులిద్దరి యొక్క సహకారంతో ఎక్కడా పొరపాటు జరగకుండా వెల్ఫేర్ స్కీమ్స్ కూడా కంప్లీట్ చేసే బాధ్యత ప్రధానంగా ఉద్యోగస్తుల మీదే ఉంటుంది. అధికారులు దాన్ని అప్రమత్తంగా ఉంటారు. మాకు పొలిటికల్ కంపల్షన్ తోటో లేకపోతే అక్కడ ఉన్నటువంటి అవసరాల కొద్దీ మేము కొన్ని ఓవర్గా చెప్పినా ఉన్న కాడికే మనకేదైతే ఎసులుబాటు ఉందో ఎసులుబాటు వరకే చేద్దాం, మిగిలిన నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం. ఇందాక ఎమ్మెల్యేలు కొంతమంది చెప్పారు, మాకు కూడా ఎక్కువ నెంబర్ వస్తుందని. 10-15 సంవత్సరాలుగా గృహ నిర్మాణంలో అలసత్వం జరిగింది కాబట్టి అందరూ కోరే అవకాశం ఉంది. దానికి కూడా మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ కాలంలోనే, మీ పదవి కాలంలోనే ఇల్లు లేనటువంటి ప్రతి నిరుపేదకి ఇల్లు ఇచ్చే పథకాన్ని ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం స్థిరీకరించింది. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా కంగారు పడవద్దు. కానీ అందుట్లో అత్యవసరం ఏంటి, అవసరం ఏంటి మీరు గుర్తించాలి. అత్యవసరం స్థలం ఉండి గుడిసేసుకొని నిరుపేద మన కళ్ళ ముందే కనపడుతారు, ఆడ వరకు మీరు సెలెక్ట్ చేయండి. ఎప్పుడు కూడా మిమ్మల్ని తప్పుపెట్టే అవకాశం లేదు. మీరే అత్యాశతోటి మళ్ళీ మాకు కోట్లు కావాలి కాబట్టి అందరికి ఇద్దామని చెప్తే దానివల్ల మీకు ప్రయోజనం ఉండదు. ఏది అవసరమో, ఏది నిరుపేదో దానికే మీరు సెలెక్ట్ చేయండి. మీరు ఖచ్చితంగా చేశారనే పేరు ఉంటే చాలు, మిమ్మల్ని ప్రజలు మర్చిపోరని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి వెల్ఫేర్లోనే అధికార యంత్రాంగం కానీ మేము కానీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అభివృద్ధి కార్యక్రమాలు మీరు నిరంతరం కొనసాగే ప్రక్రియ కాబట్టి సీజనల్ కానీ వర్షాకాలంలో మనం ఎస్టిమేట్స్ కానీ లేకపోతే ల్యాండ్ అక్విజిషన్స్ కానీ టెండర్స్ కానీ అన్నీ క్లియర్ చేసుకొని మళ్ళీ అక్టోబర్ నుంచి వెంటనే కార్యక్రమాలు చేసే కార్యక్రమం ముఖ్యంగా ఇరిగేషను, రోడ్స్ అండ్ బిల్డింగ్స్. రోడ్స్ బిల్డింగ్స్ కొద్దిగా అవకాశం ఉంటుంది, ఏ కాలంలో చేసుకునే పని ఆ కాలంలో చేసుకోగలుగుతాం. ఇరిగేషన్ మాత్రం అనుభవం కలిగినటువంటి, కమిట్మెంట్ కలిగినటువంటి జిల్లాని పూర్తి స్థాయిలో ఇరిగేషన్ అవ్వాలనే కోరిక. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ కాబట్టి మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేసి లిఫ్ట్లు పెట్టి మోటార్లు పెట్టి తయారుగా ఉన్నాయి. అది ఢిల్లీ కావచ్చు, పాలమూరు కావచ్చు, సీతారామ కావచ్చు, లేదు కాళేశ్వరంలో జరిగినటువంటి మనకున్నటువంటి భారం కావచ్చు. వీటన్నింటినీ పూర్తి చేయాలంటే పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ప్లానింగ్ కూడా చేసుకొని 3-4 సంవత్సరాల్లో వీలైన కాడికి కృష్ణా గోదావరి జలాలు మ్యాక్సిమం వాడుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం తీసుకుంటుంది. దానికి మంత్రి గారు ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఇందాక వెంకటరెడ్డి గారు కానీ పెద్దలు ధాన్యాకారమైన నల్గొండకి సఫిషియెంట్ గా మాకు నిల్వ చేసుకోవడానికి గోడౌన్స్ కావాలని అడుగుతున్నారు.
ఇప్పటికే కొన్ని స్థలాలు ఐడెంటిఫై చేశాం. ఇంకా వెంకటరెడ్డి గారు కలెక్టర్ నల్గొండ, ఇంకా మీకు ఎక్కడ స్థలాలు ఉంటే అక్కడ చూపించండి. ఈ సంవత్సరమే 1,00,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీకు సంబంధించినటువంటి గోడౌన్స్ ఏర్పాటు చేస్తామని. అదేవిధంగా వెంకటరెడ్డి గారు గతంలో చెప్పారు ఏఈఓస్ కావాలని. నేను మా రఘునందన్ ద్వారా కలెక్టర్ గారికి కూడా చెప్పాను. మీరు తీసుకునే అధికారం ఉంది, మీకు 40-50 మంది కావాలని అడిగారు. దానికి మీకే అధికారాలు ఇచ్చాం. మళ్ళీ మీరు ఈరోజు సెక్రటరీని అడగండి, కమిషనర్ని అడగండి, మీ అధికారాన్ని మీరు వాడండి. వెంకటరెడ్డి గారు మళ్ళీ నన్ను ఆ మాట అడగద్దు. నేను ఆ రోజే ఆయన చెప్పిన రోజే చెప్పాను సెక్రటరీకి, మీ కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీరు రిక్రూట్ చేసుకోండి. ఎందుకంటే ఎక్కడా ఎక్సెస్ లేదు, అన్ని జిల్లాల్లో పడుతుంది. ఆ రిక్రూట్మెంట్ చేయాలంటే దానికి మళ్ళీ ఒక ప్రాసెస్ ఉంది. దానికి పిఎస్సి ద్వారా వెళ్ళాలా లేకపోతే డిపార్ట్మెంట్ ద్వారా వెళ్ళాలనేది ఇంకా ప్రభుత్వం నిర్ణయం చేయాలి. ఈ నలుగురు అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని 3 కలెక్టర్లకి ఎంతమంది తక్కువ ఉంటే అంతమందిని మీరే తీసుకోండి. వాటిని ర్యాటిఫై చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తుంది. కాబట్టి దయచేసి నిర్దేశాలు లెక్కేయదు. కాబట్టి దయచేసి అధికార యంత్రాంగం ఇంకా ఎలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. గతంలో ఉన్న నిర్లిప్తి ఏదైనా ఉంటే అది మీ తప్పని నేను అన్న, కానీ ఆ ప్రభుత్వం యొక్క ఆదేశాలు సక్రమంగా సవ్యంగా మీరు రాకపోవడం వల్ల కొన్ని అస్తవ్యస్తమైనటువంటి పద్ధతులకు వెళ్ళి వాటినన్నింటినీ సరిదిద్దుకోవాలి. ఆ పొరపాట్లు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. మళ్ళీ ప్రణాళికాబద్ధంగా పనులు కంప్లీట్ చేయాలి. ఆ సంక్షేమ కార్యక్రమాలు మేమేం ఆపట్లేదు, ఆ అభివృద్ధి కార్యక్రమాలు మేమేం ఆపట్లేదు. ఏ ప్రభుత్వం చేసినా కూడా కంటిన్యూస్ ప్రాసెస్ లో అన్నింటినీ కంప్లీట్ చేసే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి మా ప్రభుత్వాన్ని. కాబట్టి వాటిని సరి చేసుకుంటూనే సరిదిద్దుకుంటూనే ఇంటి పూర్తి చేసుకుంటూనే మేము ప్రకటించిన పథకాలను కూడా కొనసాగించుకుంటూనే పోవాలంటే మీకు కూడా తెలుసు ఈ ప్రభుత్వం భారానికి. ఆ భారం కూడా మోస్తూనే ముఖ్యమంత్రి గారు మంత్రివర్గ సభ్యులందరూ కూడా రేపు జూన్ 2వ తారీఖు మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మీ పరిధిలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ప్రజాప్రతినిధుల్ని సంప్రదించి మీ నియోజకవర్గాల్లో జిల్లా కేంద్రంలో 2 మంత్రులతో సంప్రదించి 3 కలెక్టర్లు పకడ్బందీగా పటిష్టవంతంగా ఆ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూనే రేపు జూన్ 2వ తారీఖు నుంచి రీడెడికేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మన గత సంవత్సరం కాలంలో జరిగినటువంటి మన అనుభవాన్ని పురస్కరించుకొని ఏ పథకాల్లో ఏం జరిగింది, ఏం చేయగలుగుతున్నాం అనేది మనకు ఒక అవగాహన వచ్చింది. ఈ అవగాహన దృష్టిలో పెట్టుకొని రేపటి నుంచి రేపు రాబోయే 3.5 సంవత్సరాల్లో మనం అనుకున్నటువంటి టార్గెట్స్ అన్ని, అది ఇరిగేషన్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ముఖ్యంగా నాకు సంబంధించి ఆయిల్ ఫామ్, మీరు లిఫ్టిగేషన్స్ కింద వరిని ఎంకరేజ్ చేయొద్దు. ప్రజాప్రతినిధులు దయచేసి మీకు భూములు ఉంటే ఇమీడియట్ గా ఆయిల్ ఫామ్ పెట్టండి. పెడితే తప్ప మీరు పెడితే తప్ప మీ నియోజకవర్గాల్లో ఆయిల్ ఫామ్ రాదు. ఆయిల్ ఫామ్ వస్తే రైతు స్థిరంగా ఉంటాడు. అప్పుడు వెంకటరెడ్డి గారు అడిగే గోడౌన్లు అక్కర్లేదు, ఉత్తమ్ గారు అడిగేటట్టు ప్యాడీ క్లీనర్స్ కూడా అవసరం ఉండదు. మీరు ఇచ్చినటువంటి గ్యాస్ కట్ చేసి మాకు తోలితే 3వ రోజున క్యాష్ మీ జేబులో వేస్తున్నాం. ఇప్పటికే మీ జిల్లాలో సుమారు 10,000 ఎకరాలు వచ్చింది 3 జిల్లాల్లో. అతి త్వరలోనే ఫ్యాక్టరీలు కూడా ప్రారంభిస్తాము. ఫ్యాక్టరీలు ప్రారంభించే లోపల కూడా మీ పంటలు మేమే కొనుగోలు చేస్తాం. నేను ఇక్కడ నేరేడు దగ్గర ఎవరో చనిపోతే నేను వచ్చాను. అక్కడే ఒక తోట ఉంది ఒక ఆయన 3వ సంవత్సరమే కటింగ్ చేశాడు. చేసి నాకు ఈ పంట కంటే నా జీవితంలో ఏ పంట కూడా ఇంత సౌకర్యంగా ఇంత సుఖవంతంగా లేదు. రాళ్ళవాన కురిసినా నాకు ఇబ్బంది రాలేదు, కోతుల వల్ల నాకు ఇబ్బంది రాలేదు, దొంగల వల్ల నాకు ఇబ్బంది రాలేదు, మార్కెటింగ్ లో నాకు ఇబ్బంది రాలేదు, పేమెంట్ లో నాకు ఇబ్బంది రాలేదు. కాబట్టి వ్యవసాయమే ప్రధానం అని చెప్పి మానవ జాతి ఉన్నంత కాలం వంటలాల్సిందే, నూనె వేయాల్సిందే. ఇప్పటికి 1,00,000 కోట్లు మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. భారతదేశం 70 లక్షల ఎకరాలు వేసుకునే అవకాశం ఉంది. ఒక తెలంగాణలోనే 20 లక్షల ఎకరాలు ఆయిల్ పంప్ అనుకూలమైనటువంటి ప్రాంతం ఉంది. మొదట్లో సూర్యాపేట ఉండేది మా ఖమ్మంతో పాటు. అది ఆ రోజుల్లో రెమ్యునరేషన్ కరెక్ట్ లేకుండా ఎందుకో కొద్దిగా డిలే అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు సూర్యాపేటకు సంబంధించి ఆ పతంజలి వాళ్ళని పిలిపించి ఇమీడియట్ గా పక్కన ఫ్యాక్టరీ ఉంది, ఇక్కడ నుంచి పంట అక్కడికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ఇక్కడ కూడా ఫ్యాక్టరీ నల్గొండ సూర్యాపేట ఒకటిదే కాబట్టి వెంటనే ఫ్యాక్టరీ నిర్మాణం స్థాపించాలి.